గరికపాటి గారికి క్షమాపణ చెప్పమని చాలా మంది అడుగుతున్నారు. మీకు తెలియని విషయం ఏంటంటే 2020లో గరికపాటి గారిని తిట్టాను, 2021లో తిట్టాను, 2022లో తిట్టాను, 2027లో తిట్టాను. ఈ పగ ఇప్పటిది కాదు, చాలా పాతది. ఎందుకండి తిడతానంటే గరికపాటి 55 ఏళ్ళ వాళ్ళు మేమే ఆగలేము. కొంచెం ప్రమాదకరమైన వేషం ఏమొచ్చిందంటే జీన్స్ టీ-షర్ట్ గారు శాస్త్రావధానం చేయొచ్చు, వేదాలు చెప్పచ్చు, మహాభారతం, రామాయణం, ఉపనిషత్తులు, పాండిత్యం, ఇంకా మంచి మాటలు ఎన్నో చెప్పచ్చు. అన్ని మంచి మాటలు చెప్పిన ఆయనకి ఆడవాళ్ళు టీ-షర్ట్లు వేసుకుంటూ జీన్ ప్యాంట్ వేసుకుంటే ఈయనకి మూడు వస్తుందంట. అలా 55 ఏళ్ళ వాళ్ళు మేమే ఆగలేము. కొంచెం ప్రమాదకరమైన వేషం ఏమొచ్చిందంటే జీన్స్ టీ-షర్ట్ రాకూడదు. 65 సంవత్సరాలు ఈ ముసలాయనకి అలా మూడు రాకూడదు. అందులోనూ ఈయన పంచి కట్టుకుంటారు. ఎందుకు కట్టుకుంటారు? ఈయన వరి బీజాలకి గాలి తగలాలని. మరి ఆడవాళ్ళకి గాలి తగలద్దు, వాళ్ళు టీ-షర్ట్లు వేసుకుంటే కంఫర్ట్ షార్ట్లు వేసుకుంటే ఈయనకేం ప్రాబ్లం వచ్చిందో? చాలా తప్పు. ఇదిగో మళ్ళీ చెప్తున్నాను, ధర్మం న్యాయం నా వైపు ఉన్నంత వరకు ఆయన నేను వదలను. 2026లో తిడతాను, 2027లో తిడతాను, 2028, 2030 ఆయన చచ్చినంత వరకు తిడుతూనే ఉంటాను. ఆయన చెప్పాలి, ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఉండాలి. ఈయన ఎవరో చెప్పడానికి, ఈయన క్షమాపణ చెప్పినంత వరకు నేను వదలను. ఈ పగ ఇప్పటిది కాదు, చాలా పాతది. ఈయన ఎవరు చెప్పడానికి? పురుట్లోనూ ఎన్నో మంది ఆడపిల్లల ప్రాణాలు తీసిన భారతదేశం. మీ అందరికీ మర్చిపోయారు, ఆడపిల్లలు ఎన్నో మంది మన పురుట్లోనే పిండాల రూపంలోనే లేపేశాం. చాలా తప్పు గరికపాటి గారు చెప్పింది. ఆడవాళ్ళకి నచ్చినట్లు ఆడవాళ్ళు బతకాలి. మీ సంస్కృతి సాంప్రదాయాన్ని మీ గుద్దలో పెట్టుకొని కావాలంటే ప్రజల మీద రుద్దకండి. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఉంటారు. ఓకే.